హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇండియన్ యూనియన్ అండ్ టెరిటరీ, భారత యూనియన్ మరియు టెరిటరీ దాని ప్రాంతాలకు సంబంధించిన టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్లు మరియు దానికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. కింది వాటిలో 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నారు. ఆర్టికల్ 2, పార్లమెంట్ డిసైడ్స్ ఆన్ ది మ్యాటర్స్ రిలేటెడ్ టు టెరిటరీ ఆఫ్ ఇండియా. భారత భూభాగానికి సంబంధించి అంతవరకు ఆర్టికల్ 2 ప్రకారం, అధికరణ 2 ప్రకారం పార్లమెంటు నిర్ణయం చేస్తుంది అంటున్నారు. పార్లమెంట్ డిసైడ్స్ ఆన్ ది మ్యాటర్స్ ఆఫ్ టెరిటరీ. అధికరణ 2 మనకి క్రియేషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్స్, కొత్త రాజ్యాలను క్రియేట్ చేయడం గురించి మాత్రమే చెప్తుంది. టెరిటరీస్ గురించి చెప్పదు, కొత్త టెరిటరీస్ గురించి చెప్పదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఆర్టికల్ 3, పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు రీఆర్గనైజ్ ది స్టేట్స్. అంటే భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి పార్లమెంటుకు అధికరణ 3 ప్రకారం అధికారం ఉంది అని చెప్పేసి చెప్తుంది. మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. మొదటి స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ది ఫస్ట్ స్టేట్ టు బి అడ్మిటెడ్ టు ది ఇండియన్ యూనియన్ యాజ్ కాన్స్టిట్యూయెంట్ స్టేట్. ఏ యొక్క రాష్ట్రం మొదటి అనుబంధ రాష్ట్రంగా మన భారత యూనియన్లో చేర్చుకోబడింది. అనుబంధ రాష్ట్రంగా మొదటగా సిక్కిం మనకి 35వ సవరణ ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అది ఉనికిలోకి రావడం జరిగింది. 36వ సవరణ ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1975 ద్వారా ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టేట్గా, పూర్తి స్థాయి స్టేట్గా భారత యూనియన్లో చేర్చడం జరిగింది. సో ఆప్షన్ 1 సిక్కిం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్ అన్నారు. మనకి 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్, స్టేట్స్ ఇన్ ది ఇండియన్ యూనియన్ క్యాన్ చేంజ్ ది టెరిటరీస్ బై ఏ సింపుల్ మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్. అంటే భారత సమాఖ్యలోని రాష్ట్రాలు వాటి భూభాగాల్ని పార్లమెంట్ సాధారణ మెజారిటీతో మార్చవచ్చు. భారత సమాఖ్యలోని రాష్ట్రాలు చేంజ్ చేయలేవు. ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఆ హోదా అధికారం ఉంది. సో రాష్ట్రాలు చేంజ్ చేసుకోలేవు. ఓన్లీ ఆర్టికల్ 3, అధికరణ 3 ప్రకారం, 3 ప్రకారం పార్లమెంట్ మాత్రమే దాన్ని చేయగలదు. సో ఫ్రేమింగ్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఫ్రేమింగ్ రాంగ్ ఉంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, అప్రూవల్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ దట్ స్టేట్ ఈజ్ నెసెసరీ ఫర్ ది పార్లమెంట్ టు రీడిస్ట్రిబ్యూట్ ది టెరిటరీ. అంటే పార్లమెంటు దాని భూభాగాన్ని పునఃపంపిణీ చేయడానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తప్పనిసరి అంటున్నారు. అది తప్పనిసరి కాదు, రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండా కూడా చేయొచ్చు మనం. అదే అధికరణ మనం 3 చెప్పేది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. 3వ స్టేట్మెంట్ చూసుకుంటే ప్రెసిడెంట్స్ అసెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ స్టేట్ టెరిటరీ రీడిస్ట్రిబ్యూషన్ బిల్ ఇన్ ద పార్లమెంట్. రాష్ట్ర భూభాగం పునఃపంపిణీ బిల్లుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం. అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. అది కరెక్ట్ స్టేట్మెంట్. అధికరణ 3 ప్రకారం అది కరెక్ట్. 3వ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇక్కడ 4th స్టేట్మెంట్ చూసుకుంటే ప్రెసిడెంట్ మస్ట్ టేక్ ది ఒపీనియన్ ఆఫ్ దాట్ స్టేట్ బిఫోర్ గివింగ్ ది అసెంట్. అంటే రాష్ట్రపతి బిల్లు ఆమోదించే విషయంలో పర్టికులర్ రాష్ట్రం యొక్క ఒపీనియన్ తీసుకోవాలంటుంది. రాష్ట్రం యొక్క ఒపీనియన్ బిల్ ఇంట్రడ్యూస్ చేసుకోకముందే తీసుకుంటారు. బిల్ సైన్ చేసేటప్పుడు తీసుకోరు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకి 3 ఒకటే రైట్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఏ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవరు మనకి అంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మన రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? ఎస్కే ధర్ కమిషన్ వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది 1948లో. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, భాషా ప్రయుక్త ప్రతిపాదన కింద ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇతర ప్రాంతాల వారు కూడా భాషా ప్రాతిపదికన తమకి రాజ్యాల్ని ఇవ్వవలసిందిగా, స్టేట్స్ని ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడానికి ముందుగా ఒక కమిషన్ అపాయింట్ చేసింది. ఆ కమిషన్ ఏం కమిషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో లింగ్విస్టిక్ అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి అపాయింట్ చేసిన కమిషన్ ఏదని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు మనకి. ఆప్షన్ సి, దట్ ఈస్ ఫజల్ అలీ కమిషన్ మాత్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలను భాష ప్రాతిపదికన మీద రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి అపాయింట్ చేసిన కమిషన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.